ఊరికే కూర్చొని మాట్లాడుతావు అనుకుంటావు. నేను ఊకేనే ఏం మాట్లాడలే అన్న. చేరి బీఆర్ఎస్ వాళ్ళ కన్ను లేకపోతే వాళ్ళ కన్ను చేరి జీతాలు తీసుకొని ఎందుకు అంటే మీకు యాత్రలు చేసినప్పుడు మీ జీతాలు తీసుకున్నావా? మీకోసం యాత్రలు చేసినప్పుడు మీ జీతాలు తీసుకున్నావా అన్న? అది కాదన్నా, మీకోసం యాత్రలు చేసినప్పుడు మీరు జీతాలు తీసుకున్నావా చెప్పండి. మీరు అట్లే చెప్తారు కదా, మీరు అట్లే మాట్లాడుతారు కదా. నువ్వు ఇట్లనే సిన్సియర్ గా ఉండరా బాబు. నిజంగా ఇంద్రా నాయక్ అంటాడు స్టూడెంట్స్ కొరకు కొట్లాడినట్టుంటాడు. ఇట్లా ఉండు నువ్వు. నిజంగా నేను చెప్తున్నా కదా, నువ్వు ఇట్లా ఉంటే ఇట్లనే ఉంటే నువ్వు అనుకున్నట్టే విద్యార్థులకే మంచి జరుగుతుంది. ఎవడో చెప్పినట్టు నేను నిరుద్యోగుల పక్షపాతాన్ని ఉంటానన్నా, నిరుద్యోగుల తరపునే ఉంటాను అన్నా. నేను కూడా చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను అన్న. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమో మిమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం మాకైతే లేదు. మీరు నిజంగా మా సమస్యను తీసుకెళ్ళండి. అప్పుడు మేమే మీ దగ్గరకు వచ్చి నువ్వు ఇబ్బంది పెట్టినా అన్న, నువ్వు ప్రాపగండా చేసినా అన్న, నువ్వు ఏమి చేసినా మేము విద్యార్థుల కొరకు చేసిన అనుకున్నావు. చేయండి, అదే మంచిదన్న. మీరు చేసిన ఒకటే, నేను చేసిన ఒకటే. మామూలు ఫస్ట్ పొలిటికల్ లీడర్ అనుకునే స్థాయికి వచ్చేసి నువ్వు రోల్ కావడానికి చేసుకుంటున్నావు. నేను నాకు అన్న నాకు ఏ ఉద్దేశం లేదు. మీరు కనుక నిజంగా నోటిఫికేషన్ ఇస్తే లైబ్రరీలో కూర్చొని జాబ్ కొట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడు. ఇక రాబోయే త్వరలో అంటున్నారు. అంగన్వాడీలు అంటారు, ఆర్టీసీలు అంటారు, గ్రూప్ 1 ఎక్కడ, గ్రూప్ 2 ఎక్కడ, గ్రూప్ 3 ఎక్కడ, ఇవన్నీ నోటిఫికేషన్లు కావన్నా. అరే బాబు, మొన్న ఇదంతా మాట్లాడింది ఎందుకు? నేను వాళ్ళు వచ్చేది వాళ్ళు ఏదో నీకు పక్క నుండి రాసుకుంటానికి చేసుకుంటానికి ఉంటుంది తప్పితే ఏమిటికైనా పనికి వస్తుంది. ఒక స్టూడెంట్ నువ్వు మెయిల్ చేసినావు, వాళ్ళని జరగొట్టి మరి తప్పే. ఎందుకు మెయిల్ చేయలేదన్న? ఎందుకు మెయిల్ చేయలేదు? ఇవాళ ఎంత నిరుద్యోగులు ఎంత ఆవేశం ఉందో, ఆగ్రహం ఉంది. ఇలా గవర్నమెంట్ తెలిసింది. నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం వల్ల నేను రాకపోతే మీరు వస్తారని తెలుసు కన్నా. నేను రాకపోతే మీరు రాకపోతే వేరే వాళ్ళని అడిగే వాళ్ళం. ఆ పొజిషన్ ఎవరైతే వచ్చే వాళ్ళని అడుగుతాం. ఎందుకు రారన్నా? అంటే ఓట్ల కోసం అయితే వస్తారు కానీ మీరు ఇలా ఉద్యోగాల కోసం అయితే రారన్న. ఏ డ్రామాలు లేదు. అన్న మీరు ఆ మాటలు మాట్లాడకండి ప్లీజ్. మీరు ఉద్యమాలు చేసినట్టు, మీరు డ్రామాలు చేసినట్టు. మీరు ఉద్యమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాలేదు, మేము బస్ యాత్ర అన్న. నేను చెప్పేది మీరు ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నారని ఎవరు మీ దగ్గరికి రావట్లేరు. మీతో మాట్లాడడం అంటే ఎవరు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే గిద్దే కైకే అంటారు కదా, దాకా ట్రోల్ అయినట్టు మనం ట్రోల్ అయితే ఏం ట్రోల్ తో వచ్చేది. ఇప్పుడు ట్రోల్ తో వచ్చేది జనానికి మేలు జరిగేది కాదు. పెంచుకొని 1,00,000 వ్యూస్ తోని వాళ్ళకు పని లేక వాళ్ళు చేస్తారు కాదు.